గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఒక్క రోజు కూడా కిషన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మాట్లాడలేదు. బండి సంజయ్ గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. మీరు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ అధికారంలోకి వచ్చే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ద్రోవులుగా మీరు ఖచ్చితంగా చిత్రించబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఈరోజు పదే మేము అడుగుతున్న దాన్ని కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తుంటే మీరు అడుగడుగున అడ్డుపడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు పగటి కలలు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజాపాలన అందిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముఖ్యంగా గ్యారంటీ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దోపిడీదారులను మీరు కాపాడుతున్నా కూడా మేము ఈరోజు రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మేమంతా ఎమ్మెల్యేలము ఈరోజు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలే కాదు, ఆ 4 సంవత్సరాల తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు రాబోయే ఎన్నికలలో మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఏదో మేము ఉరుకులాడుతూ ఉన్నారు, కానీ లోకల్ బాడీ ఎన్నికలలో మేము 99% వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా, గాంధీ భవన్ సాక్షిగా బీజేపీ పార్టీకి వచ్చేది 3 నుంచి 4 సీట్లు తప్ప అంతకు మించి రావు. మీ పగటి కళలన్నీ కూడా మీ కళలన్నీ కూడా పగటి కళలనే మిగిలిపోతాయి. మీరు ఆలోచిస్తున్న మీరు ఎంతసేపు అయితే తెలంగాణ ప్రజలను ద్రోహం చేస్తుంటారో తప్పకుండా తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఏదో వాపును చూసి బల్పని ఉర్రవిగుతూ ఉన్నారు. నిన్న మీ ఉరుకులాట చూస్తూ ఉంటే ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్లు వచ్చినాయి, రేపే తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని పగటి కళలు అంటూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారేమో కరీంనగర్ గల్లీలలో రాజకీయాలు చేస్తున్నారు. ఈయనేమో సికింద్రాబాద్ గల్లీలలో రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా పోయి మీ ప్రధానమంత్రి దగ్గర, మీ మంత్రుల దగ్గర కూర్చొని రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు పని చేస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు రంజాన్ గిఫ్ట్లు అనేటివి మరి వేరే రాష్ట్రాలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి ఆడ రంజాన్ గిఫ్ట్ ఇచ్చినట్టు. అది రంజాన్ గిఫ్ట్లు దేనికోసం ఇస్తారు? రంజాన్ గిఫ్ట్లు అంటే ఏంటి వింతకు? ఇప్పుడు మేము అట్లాంటి మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, మరి మేమేమి గిఫ్ట్లు పంపాలి వాళ్ళకు? రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొస్తే, రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చేస్తే అది ఇస్తే బాగుంటుంది తప్ప ఏదో ఒక ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్లతో కొల్లుడై ఒక ఎమ్మెల్సీ సీటు గెలిచి రాష్ట్రానికి గిఫ్ట్ ఇచ్చినామని చెప్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన స్టేట్మెంట్ చూస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవన్నీ కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కొన్ని రోజులే పనిచేస్తుంది అన్న విషయం వాళ్ళకు తెలుసు, అది ప్రజలకు కూడా తెలుసు. సో మీరేదో నిధులు తీసుకొస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఏదో ఎమ్మెల్సీ సీట్ గెలిచి సంకల్పు జడ్జుకుంటే ఎవరు ప్రజలు హర్షించారు. థ్యాంక్ యూ. తీర్మానం మల్లాల గారు మాట్లాడే మాటలు ఏవైతున్నాయో అది పూర్తిగా సత్యదూరం. ఎందుకంటే మీకు అక్కడ తెలుసు, పార్లమెంటు అభ్యర్థి వంశీ చంద్రారెడ్డి గెలుపు కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న మేమంతా కూడా చాలా తీవ్రంగా కష్టపడి పనిచేసిన విషయం అందరికీ తెలుసు, అది ప్రజలకు అందరికీ తెలుసు. మహబూబ్నగర్ పార్లమెంటు సీటు గెలవడానికి కారకుడు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మిలాఖత్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళతో కొల్లుడుగా అయి టీఆర్ఎస్ వాళ్ళు రాత్రికి రాత్రే దొంగలాగా పొద్దున్న లేచి బీజేపీకి ఓటేయడం వల్ల ఆడ బీజేపీ అభ్యర్థి గెలిచింది తప్ప అది వాళ్ళ గెలిపే కాదు, బీజేపీ వాళ్ళ గెలిపే కాదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈరోజు పబ్లిసిటీ కోసము
ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మాకు ఏదో పబ్లిసిటీ వస్తుంది, పేపర్లు రాస్తారు, టీవీలు అలా రాస్తారని మీరు చూస్తున్నారు కదా. నిన్న ఆమె ఎవరు లిక్కర్ డాన్ కవిత గారు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చేసిన తప్పులు పక్కకు పెట్టేసి ఆ తప్పులను కప్పిపుచ్చుకోనికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో మల్లన్న గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నవాన్ని. ముఖ్యమంత్రి గారు దాదాపు 5 సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చిర్రు, ప్రతిరోజు మానిటర్ చేసిర్రు, మేమే లైవ్గా ఉన్నాం అక్కడ. కాబట్టి అదంతా కూడా వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రైట్.